వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం. బడిబాట పట్టే పనిలో నిమగ్నమైన పిల్లలు, సమస్యలతో స్వాగతం పలుకుతున్న సర్కారు బడులు. పిల్లల పరిపూర్ణ మానసిక వికాసానికి అంగన్వాడీలో చేర్పించండి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచన. ప్రభుత్వ పథకాలు ప్రతి మహిళకు చేరేలా చూడాలి. అధికారులకు కరీంనగర్ కలెక్టర్ ఆదేశం. దివ్యాంగులు, వృద్ధ మహిళలతో ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయాలని సూచన. సిరిసిల్లలో నిబంధనలకు విరుద్ధంగా శ్రీ చైతన్య స్కూల్లో పుస్తకాలు విక్రయిస్తున్నారని ఏబీవీపీ ఆందోళన. పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా యువకుడు ఆత్మహత్య. ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు. ఏరువాక పౌర్ణమి వేడుకలను హుస్నాబాద్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పందిళ్ల గ్రామంలో నాగలితో దుక్కు దున్ని సాగుబడికి మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీకారం చుట్టారు. ఏరువాక సందర్భంగా మాందాటి వెంకటరెడ్డి పొలంలో ఎడ్లతో నాగలి దున్ని రైతులతో కలిసి పెసర విత్తనాలు చల్లారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీఓ, వ్యవసాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రైతులు ఒక్క గుంట కూడా బీడు లేకుండా వరి, మొక్కజొన్న, ఆయిల్ ఫామ్, ఇతర ఏదైనా పంటలు వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. రైతులు ఎక్కడా ఖాళీ జాగా బీడు లేకుండా చూడాలన్నారు. రైతులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సాయం, మద్దతు ధర అందిస్తుందని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విత్తనాలు వేసుకునే శక్తి లేని వారు మా కార్యాలయాన్ని సంప్రదిస్తే విత్తనాలు అందిస్తామని తెలిపారు. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మంచి వర్షాలు పడి పాడి పంటలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉత్పత్తులు ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. రైతాంగానికి వ్యవసాయ విధానాలు, పద్ధతులపై 3 రోజుల కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగిందన్నారు. ఏరువాక పౌర్ణమి ఈరోజు ప్రకృతి రీత్యా మొన్న 8 తారీఖు నాడు మృగశిర వచ్చినటువంటి సందర్భంగా అందరూ కూడా దుక్కి దున్ని విత్తనాలు వేస్తారు. ఈరోజు ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగానికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను రైతులకు 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా ఒక గుంట కూడా బీడు లేకుండా ఆ స్థలానికి అనుగుణంగా పంటే పంటల్ని, అది మీరు మొక్కజొన్న వేస్తారా, పెసర్లు వేస్తారా, లేకపోతే ఆయిల్ ఫామ్ పెడతారా, లేకపోతే ఇంకొక రకమైనటువంటి పెడతారా, కానీ ఎక్కడ కూడా ఒక గుంట ఖాళీ జాగా లేకుండా ఏదో ఒక ఉత్పత్తికి సంబంధించి మీకున్నటువంటి చిన్న పెట్టుబడుల్లోనైనా ప్రభుత్వం ఇచ్చే సహకారంతో, వ్యక్తిగతంగానో మద్దతుతోటో స్థలాన్ని కూడా ఎక్కడ ఖాళీ జాగా బీడుబడి ఉండకుండా చూసుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతాను. ప్రభుత్వ లక్ష్యము, ఆలోచన అది. వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీటిని అందించే బాధ్యత, ఉచిత విద్యుత్తో పాటుగా పెట్టుబడి సహాయం ఇస్తూ పంటిన పంటలకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ రైతాంగానికి ఇబ్బంది లేకుండా చూసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో రైతాంగానికి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం. ఇలా ఏరువాక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రైతులందరికీ శుభాకాంక్షలు. మంచి పాడి పంటలతో, సమృద్ధి వర్షాలతోటి తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఉత్పత్తులను ఎగుమతి చేసే దిశగా ఎదగాలని ఆకాంక్షిస్తా ఉన్నా. అందుకు శ్రమ రైతులది అవసరం, ప్రభుత్వ సహకారం అవసరం, ప్రకృతి యొక్క ఆశీర్వచనం అవసరం. కాబట్టి అవన్నీ కూడా 3 సంకల్పంతో ఉండాలని కోరుకుంటూ మరి మంత్రి హోదాలో జగిత్యాల జిల్లాలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. ధర్మపురిలో ప్రత్యేక పూజలు చేసి జగిత్యాలలో ర్యాలీ నిర్వహించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జగిత్యాల జిల్లాలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 2వ రోజు పర్యటించారు. ధర్మపురి శ్రీ అయ్యప్ప స్వామిని ఉదయాన్నే సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జగిత్యాలలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రిగా తొలిసారి జిల్లా కేంద్రానికి వచ్చిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. టపాసులు కాల్చి బైక్ ర్యాలీ నిర్వహించారు. గజమాలతో సత్కరించారు. జగిత్యాల అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కలిసి పూలమాలలు వేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు. తదుపరి గొల్లపల్లి మండల కేంద్రంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ లో పాల్గొని అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని మంత్రి స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లాలోని సరస్వతి నిలయాలుగా ఉన్న సర్కార్ బడులు సమస్యలతో నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు పాఠశాలల్లో ఇంకా కనీస సౌకర్యాలు కానరాని పరిస్థితి నెలకొంది. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలకు తుది మెరుగులు దిద్దే పనిలో సర్కార్ నిమగ్నమైంది. పాఠశాలలకు బుక్స్ చేరినప్పటికీ పిల్లలకు కావాల్సిన డ్రెస్ల స్టిచ్చింగ్ ఇంకా పూర్తి కాలేదు. బడిబాటతో విద్యాశాఖ అధికారులు పాలకులు హడావిడి చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కార మార్గం చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలను పరిశుభ్రతగా ఉండేలా అధికారులు సిబ్బందితో కలిసి శుభ్రం చేయించారు. మొన్నటి వరకు పాఠశాలలు మూసి ఉండడంతో చెత్తా చెదారంతో నిండిపోవడంతో పారిశుద్ధ్య కార్మికులకు చెత్తా చెదారాన్ని ఎత్తించారు. చెట్ల కొమ్మలు విరిగిపడ్డవి తొలగించారు. గడ్డి పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో వాటిని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాల ఆవరణ పాఠశాలను శుభ్రం చేయిస్తున్నామని, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని పురపాలక కమిషనర్ మోహన్ తెలిపారు. ప్రతి పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేలా చూసి విద్యార్థులు ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని మండల విద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. పిల్లల పరిపూర్ణ మానసిక వికాసానికి, శారీరక ఎదుగుదలకు అంగన్వాడీలో చేర్పించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు అంగన్వాడీ కేంద్రాలు పునః ప్రారంభమైన నేపథ్యంలో కరీంనగర్లోని కార్ఖానా గడ్డ అంగన్వాడీ కేంద్రంలో ప్రారంభమైన వేడుకలు పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. కొత్తగా అంగన్వాడీలో చేరిన పిల్లల తల్లిదండ్రులను కేంద్రాలకు ఆహ్వానించారు. చిన్నారుల సందడిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ 3 నుండి 6 ఏళ్లలోపు పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలన్నారు. ప్రైవేట్ కార్పొరేట్కు దీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో ఆట పాటలతో కూడిన విద్య అందిస్తారని తెలిపారు. నూతన సిలబస్తో సమగ్ర శిక్షణ పొందిన టీచర్లు బోధిస్తున్నారన్నారు. ప్రతిరోజు పోషకాలతో కూడిన ఆహారం అందించడంతో పాటు పిల్లల వయసుకు తగిన ఎత్తు బరువుతో ఉండేలా చూస్తారని, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తారని తెలిపారు. ఈ నెల 17 వరకు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో ఎక్కువ మంది చేరేలా చూడాలని ఐడీసీఎస్ సిబ్బందికి సూచించారు. అంగన్వాడీ పునః ప్రారంభం సందర్భంగా పిల్లలకు కోడిగుడ్డు బిర్యానీ సిద్ధం చేయగా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా పిల్లలకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, సిడిపిఓ సబిత పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో తైక్వాండో క్రీడాకారులకు కలర్ బెల్ట్లను, సర్టిఫికెట్లను ప్రదానోత్సవం చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఐలాపూర్ రోడ్ యందలి సిఎంఎస్ గార్డెన్స్లో బుధవారం రోజున మాస్టర్ తైక్వాండో క్లబ్ కోరుట్ల అకాడమీ ప్లేయర్స్కి జగిత్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ తరపున కలర్ బెల్ట్స్ మరియు సర్టిఫికెట్ల ప్రదాన ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ ఎగ్జామినర్గా తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ట్రెజరర్, జగిత్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గందే సంతోష్ కుమార్ మాస్టర్ విచ్చేసి తైక్వాండో ప్లేయర్స్కు ఎగ్జామినేషన్ నిర్వహించి ప్రతిభ గల స్టూడెంట్స్ అందరికీ కలర్ బెల్ట్లను మరియు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోరుట్ల పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ జి వెంకటేష్, మా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిలువేరు లక్ష్మీనారాయణ, మా ప్రెస్ క్లబ్ కార్యదర్శి పెడిమెల్ల రాజు, మెట్పల్లి తైక్వాండో క్లబ్ అధ్యక్షులు మొహమ్మద్ యాసిన్లు ఇచ్చేసి బెల్ట్లు, సర్టిఫికెట్లు పొందిన ప్లేయర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మాస్టర్ తైక్వాండో క్లబ్ వ్యవస్థాపకులు, నేషనల్ తైక్వాండో కోచ్, నేషనల్ రిఫరీ అయిన మాస్టర్ నావరంది రమేష్, కరీంనగర్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ముఖ్య కార్యదర్శి ఎస్ సంతోష్, మాస్టర్లు రాహుల్, దీక్షిత, జశ్వంత్ మరియు ప్లేయర్స్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తికి చెందిన యువకుడు కత్తి గణేష్ ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. చందుర్తి గ్రామానికి చెందిన కత్తి గణేష్ గత కొన్ని సంవత్సరాల క్రితం ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లాడు. మస్కట్లో గణేష్ నివాసం ఉంటున్న రూమ్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవలే ఇండియాకి వెకేషన్పై వచ్చి తిరిగి వెళ్లిన కొద్ది రోజులకే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు, స్నేహితులు కంటతడి పెట్టారు. చిన్న వయసులో ఉండగానే గణేష్ తల్లిదండ్రులను కోల్పోయాడు. మేనత్త, సొంత బాబాయ్ చేరదీసి గణేష్ను పెంచి పెద్ద చేసి గల్ఫ్ దేశం పంపించారు. మస్కట్లో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న గణేష్ ఉన్నట్లుండి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో చందుర్తిలో విషాదం అలుముకుంది. గణేష్ మరణ వార్త వినగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గణేష్ డెడ్ బాడీని ఇండియాకు తీసుకువచ్చే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మొహమ్మద్ అజీం ప్రభుత్వాన్ని కోరారు. దేశం ఉపాధి కోసం వెళ్ళి నిన్న సుమారు అందాజ సాయంకాలంలో మరి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడ ఉన్న దోస్తుల ద్వారా తెలిసింది. మరి గణేష్ అనే అబ్బాయి చిన్ననాడే తల్లిదండ్రుని కోల్పోయి, చిన్న వయసులోనే కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొని పెద్దవాడై మరి వెనకబడి అక్కడ గల్ఫ్ దేశంలో గల్ఫ్ బాట బట్టి పని చేసుకుంటా జీవనం కొనసాగుతున్న తరంలో మరి ఆయనకు మరి ఏమైంది ఏం కథ తెలియదు, కానీ మంచి అబ్బాయి ఉండే. మరి ఆ అబ్బాయి చనిపోవడం చాలా బాధాకరం. మరి వెంటనే ఇక్కడ ఉన్న ప్రభుత్వం కానీ అధికారులు కానీ మరి ఒక యువకుడి డెడ్ బాడీ తొందరగా తెప్పించే ప్రయత్నం చేయాలి. మరి చిన్ననాడే తల్లిదండ్రులు కోల్పోయింది. మరి ఆయనకు ఒక అక్క ఉన్నది. స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం నుండి వస్తున్న వివిధ రకాల పథకాలు ప్రతి మహిళకు చేరేలా గ్రామ సంఘం పదాధికారులు పర్యవేక్షించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో నూతనంగా ఎన్నికైన గ్రామ ఐక్య సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులకు తిమ్మాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ పమేలా సత్పతి పదాధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల్లో నిర్ణీత సభ్యుల కంటే తక్కువ సంఖ్య లేకుండా చూడాలని సూచించారు. దివ్యాంగులకు 60 నుండి 65 సంవత్సరాల లోపు వృద్ధ మహిళలకు ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వృద్ధులను, దివ్యాంగులను కూడా సభ్యులుగా చేర్చుకునే బాధ్యత వీవోలపై ఉందన్నారు. మహిళా సంఘం అంటే ఒక నమ్మకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి తావివ్వకూడదని సూచించారు. 10వ తరగతి పూర్తి చేయని సభ్యులు ఎవరైనా ఉంటే ఓపెన్ స్కూల్లో చేరి పరీక్షలు రాయాలని సూచించారు. ప్రతి సభ్యురాలు బుక్ కీపింగ్, అకౌంటింగ్ వంటి వాటిపై అవగాహన కలిగి ఉండాలని, సంఘంలోని ఖాతా పుస్తకాలను ప్రతి ఒక్కరూ పరిశీలించాలన్నారు. జిల్లాలో కేవలం 40 ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఉండగా వాటి సంఖ్యను 150 దాకా పెంచినట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ, ఇందిరా మహిళా శక్తి వంటి కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. సభ్యులు తమ పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చెప్పారంటే దానికి ఒక వెయిటేజ్ ఉంటుంది, బరువు ఉంటుంది, తెలుసా లేదా? సో కాబట్టి నమ్మకం మీరు సాధించాలి, నమ్మకం చూపించాలి, నమ్మకంతో పని చేసుకోవాలి. ఇప్పుడు మనకి చాలా మంది బ్యాంక్స్లో డబ్బులు పెడతారు, బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు, బ్యాంక్కి రిటర్న్ చేస్తారు. ఎందుకంటే బ్యాంక్ పైన నమ్మకం ఉంది. చేతితో ఇచ్చే లోన్స్ ఇంకా అసలు ఆగిపోయింది, ఎందుకంటే నమ్మకం లేదు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కరీంనగర్ శిశు గృహలో పెరుగుతున్న 11 నెలల ఆడ శిశువును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా తమిళనాడుకు చెందిన పిల్లలు లేని దంపతులకు దత్తత ఇచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ దత్తత కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలన్నారు. ఇందుకు జిల్లా పరిషత్ కార్యాలయ భవనంలో గల జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, డీసీపీఓ పర్వీన్, పీఓ తిరుపతి, శిశుగృహ మేనేజర్ తేజస్వి, రాజేష్, రాజ్ కుమార్ పాల్గొన్నారు. అనుమతి లేని పాఠశాలలను మూసివేసి తోక పేర్లతో నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. కరీంనగర్లో డీఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ నరసింహస్వామికి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ వినతి పత్రం అందజేశారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు కనీస భయం లేకుండా విద్యా వ్యాపారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయన్నారు. సిబిఎస్ఈ, కరిక్యులం, ఒలింపియాడ్, వరల్డ్, ఇంటర్నేషనల్ రకరకాల పేర్లతో పాఠశాలలకు తోకలు కలుపుకుని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలు వ్యవహరిస్తున్నాయని, వాటిపైన జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు విక్రయిస్తున్నారని ఏబీవీపీ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యా సంవత్సరం ఆరంభం నేపథ్యంలో సిరిసిల్లలో ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాల విక్రయం వివాదాస్పదంగా మారింది. శ్రీ చైతన్య పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా బుక్స్ అమ్ముతున్నారని ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పాఠశాల ముందు బైఠాయించి నిరసన తెలుపుతూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంఆర్పీ లేకుండా బుక్స్ విక్రయిస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇస్తే సరిగా స్పందించడం లేదని నిరసన తెలిపారు. విద్యార్థి సంఘాల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. బుక్స్ విక్రయిస్తున్న స్కూల్పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ఏబీవీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. ఎంఈఓ రఘుపతి తీరుపై విచారణ చేసి అతన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంఈఓ మాత్రం విచారణ జరుపుతున్నామని, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకోక తప్పదని తెలిపారు. శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించిన పుస్తకాలు అమ్ముతున్నారని ఏబీవీపీ విద్యా విభాగం వాళ్ళు కంప్లైంట్ చేసిన సందర్భంగా నేను ఈ పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. దీంట్లో నేను గుర్తించినటువంటి అంశాలు ఈ ఎల్కేజీ, యూకేకి సంబంధించినవి, అదేవిధంగా కాపీ రైటింగ్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన వివరాలు ఏమీ సంబంధిత కరెస్పాండెంట్ గారు లీస్ చూపించలేదు. వీటికి సంబంధించి నేను డిఓ గారికి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఓవైపు ప్రభుత్వం విచారణ కమిషన్తో హడావుడి చేస్తూనే మరోవైపు పనులు నిర్వహించిన ఇరిగేషన్ శాఖ అధికారులపై కొరడా జులిపించే పనిలో నిమగ్నమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ ఎదుట మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత హాజరైన రోజునే ఏసీబీ అధికారులు నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్ ఆస్తులపై విచారణ చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే నెపంతో కరీంనగర్, హైదరాబాద్
సిద్దిపేటతో పాటు ఏకకాలంలో 12 చోట్ల తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్కు చెందిన శ్రీధర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నంది మేడారం పంప్ హౌస్, లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ పనులను పర్యవేక్షించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉన్న శ్రీధర్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే నెపంతో సోదాలు చేశారు. కరీంనగర్లో ఉన్న శ్రీధర్ను తెల్లవారుజామునే ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించి రహస్యంగా విచారించి తనిఖీలు చేశారు. యూపీఐ లావాదేవీల వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. కిరాణా దుకాణంలో చిన్న వస్తువుల్ని కొనుగోలు చేయాలన్నా యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. యూపీఐ లావాదేవీల పేమెంట్స్పై ఎటువంటి ఛార్జీలు లేవు. అయితే త్వరలోనే ఈ లావాదేవీలపైన మర్చెంట్ ఛార్జీలను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎన్డీటీవీ ప్రాఫిట్ తన కథనంలో వెల్లడించింది. అధిక విలువైన డిజిటల్ లావాదేవీలను నిర్వహించేందుకు ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో వీటికి సహకరించాలని లక్ష్యంతో ఎండీఆర్ ఛార్జీలను విధించాలని కేంద్రం భావిస్తుంది. వ్యాపారుల వార్షిక ఆదాయం ఆధారంగా కాకుండా లావాదేవీ విలువ ఆధారంగా ఎండీఆర్ విధించేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. యూపీఐ ద్వారా 3,000కు పైబడిన లావాదేవీలపై ఈ ఛార్జీలు విధించే యోచనలో ఉంది. అంటే 2020 జనవరి నుంచి అమల్లో ఉన్న జీరో ఎండీఆర్ పాలసీకి స్వస్తి పలకాల్సి ఉంటుంది. చిన్న మొత్తం యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు మినహాయింపు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ అధిక విలువగల లావాదేవీలపై త్వరలోనే మర్చెంట్ రుసుము విధించనున్నారు. పెద్ద వ్యాపారులపై 0.3% ఎండీఆర్ విధించాలని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. ప్రస్తుతం క్రెడిట్ డెబిట్ కార్డులపై ఎండీఆర్ 0.9% నుంచి 2% వరకు ఉన్నాయి. రూపే కార్డులపై ప్రస్తుతానికి ఎండీఆర్ బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు, ఎన్పీసీఐ వంటి వాటాదారులతో సంప్రదింపుల అనంతరం 1 లేదా 2 నెలల్లో యూపీఐ లావాదేవీలపై రుసుము విధించే విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన చూసి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు భయం పట్టుకుందని శాసనసభ పక్ష ఉపనేత ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడించారు. నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలనపై నిజామాబాద్లో బుధవారం నిర్వహించిన ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాయల్ శంకర్ మాట్లాడారు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న నరేంద్ర మోడీకి ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. దేశ ప్రధాని కావాలని కలలుగంటున్న రాహుల్ గాంధీ దేశ ఆర్థిక పరిస్థితిని భిన్నం చేసే విధంగా మాట్లాడడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్ళుండి చూడలేని కబోదిలా బీజేపీపై విమర్శలు కురిపిస్తున్నారు ఆయన అన్నారు. కానీ నరేంద్ర మోడీ పరిపాలన చూసి ప్రపంచ దేశాలు మన దేశానికి అండగా నిలుస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై సీబీఐ చేత విచారణ చేయించాలని ఆయన కోరారు. అవినీతి పాలనపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు బొందపెట్టారని, అదే తరహాలో కాంగ్రెస్ పార్టీని త్వరలోనే ప్రజలు బొందపెట్టే సమయం ఆసన్నమైందన్నారు. ఆపరేషన్ సింధూర్ దేశ ప్రతిష్టను పెంపొందించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం మాదేనని ఆయన అన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, రాజు, వినోద్ కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారిని కొనియాడుతూ ఉన్నాయి. భారతదేశం గొప్ప నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రపంచ నేతలకు, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అనేక ప్రపంచ దేశాలలో వేదికల మీద చర్చలు జరుగుతుంటే, ఈ దేశంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు కన్నుడి చూడలేకపోతా ఉన్నారా, లేదా భవిష్యత్తు మాకు లేదు అని భయపడుతున్నారా? వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు వింటే రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మేము మాట్లాడకన్నా ముందే ప్రజలు ఈరోజు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ గురించి ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయించనున్నట్లు చెప్పారు. 3 రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ తన పర్యటన ముగించుకుని హైదరాబాద్కు బయలుదేరే ముందు మీడియాతో చిట్ చాట్ నిర్వహించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరిగిన మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుల అంశంపై ప్రస్తావనకు రాలేదన్నారు. హైదరాబాద్కు వచ్చాక అందరితో సంప్రదించి శాఖలు నిర్ణయిస్తామన్నారు. తాను ఢిల్లీకి వచ్చింది కర్ణాటకలో కులగణన అంశంపై అధిష్టానంతో చర్చించేందుకేనని చెప్పారు. తెలంగాణలో కులగణన నిర్వహణ అంశాన్ని పార్టీ పెద్దలతో చర్చించినట్లు స్పష్టం చేశారు. కొత్త మంత్రులకు తన వద్ద ఉన్న శాఖలనే కేటాయించబోతున్నట్లు సీఎం వ్యాఖ్యానించడంతో పాత మంత్రుల శాఖల్లో మార్పు లేనట్లే అని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సీఎం దగ్గర హోం, మున్సిపల్, క్రీడలు, విద్యతో పాటు కీలకమైన 11 శాఖలు ఉన్నాయి. వీటిలో ఏ శాఖలను ఎవరెవరికి కేటాయించబోతున్నారనేది ఇవాళ తేలుతుందా లేదా అనేది సస్పెన్స్గా మారింది.
కేసీఆర్ కుటుంబ సభ్యులు తెలంగాణకు శత్రువులని సీఎం ధ్వజమెత్తారు. నేనున్నంత వరకు కాంగ్రెస్లోకి కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదని హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ రౌడీ సినిమాలో భాషా గ్యాంగ్ మాదిరిగా బీఆర్ఎస్ నేతల పంచాయతీ ఉందని విమర్శించారు. మీడియా దృష్టిని తమ వైపు తిప్పుకునేందుకే బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కిషన్ రెడ్డి ఒక్కటేనన్నారు. 2-3 రోజుల్లో కాళేశ్వరంపై మీడియాతో మాట్లాడతానని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక డాక్యుమెంట్లు బయటపెడతానని చెప్పారు. కిషన్ రెడ్డి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, ప్రాజెక్టులను అడ్డుకుంటుంది ఆయనేనని ఆరోపించారు. రాష్ట్రానికి ఆయన ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని, కేబినెట్ మంత్రిగా తెలంగాణ అంశాలపై తనతో కిషన్ రెడ్డి ఒక్క రివ్యూ కూడా జరపలేదన్నారు. మెట్రో విస్తరణ కేటీఆర్కు ఇష్టం లేదు కాబట్టే కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఫెయిల్ అయ్యారని విమర్శించారు. దేశంలో మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక నిన్న ఒక్కరోజే 300కు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 7,000 దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 306 మందికి పాజిటివ్గా తేలింది. కేరళలో అత్యధికంగా నిన్న ఒక్కరోజే 170 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత గుజరాత్లో 114 కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 7,121కి పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 8,573 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. 24 గంటల్లో 6 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో 1, కర్ణాటకలో 2, కేరళలో 3 కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 74కు ఎగబాకింది. కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 2,223 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్ 1,223, ఢిల్లీ 757, పశ్చిమ బెంగాల్ 747, మహారాష్ట్ర 615, కర్ణాటక 459, ఉత్తరప్రదేశ్ 229, తమిళనాడు 204, రాజస్థాన్ 138, హర్యానా 125, ఆంధ్రప్రదేశ్ 72, మధ్యప్రదేశ్ 65, ఛత్తీస్గఢ్ 48, బీహార్ 47, ఒడిషా 41, సిక్కిం 33, పంజాబ్ 33, తెలంగాణ 11, జార్ఖండ్ 10, పుదుచ్చేరి 10, జమ్మూ కాశ్మీర్లో 9, అస్సాం, గోవా రాష్ట్రాల్లో 6 చొప్పున, చండీగఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 3 చొప్పున, హిమాచల్ ప్రదేశ్లో 2 కేసులు, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో ఒక్కో కేసు యాక్టివ్గా ఉంది. బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం భారత అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. ఆయన్ను పీసీ ఘోష్ కమిషన్ సుమారు 50 నిమిషాల పాటు విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది. 115వ సాక్షిగా ఆయన్ను విచారించింది. విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ బీఆర్కే భవన్ నుంచి కారులో బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట హరీష్ రావు ఉన్నారు. విచారణ సందర్భంగా కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ 18 ప్రశ్నలు అడిగింది. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించింది. ఈ క్రమంలో కాళేశ్వరం రీ ఇంజనీరింగ్ గురించి కేసీఆర్ వివరించారు. ఆనకట్టల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందా అని కమిషన్ ప్రశ్నించింది. కేబినెట్ ప్రభుత్వం ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్ బదులిచ్చారు. వ్యాప్కోస్ సిఫార్సుల ప్రకారమే నిర్మాణం జరిగిందని, అన్ని అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అన్ని అంశాలతో ఉన్న పుస్తకాన్ని కమిషన్కు అందజేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ గురించి కమిషన్ ఆరా తీసింది. కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ తెలిపారు. ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. బ్యారేజీల్లో నీటి నిల్వ గురించి కేసీఆర్ను కమిషన్ అడిగింది. ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజనీర్లు చూసుకుంటారని కేసీఆర్ చెప్పారు. బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు సాంకేతికపరమైన అంశమన్నారు. నీటి లభ్యత దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. జీవో నంబర్ 45ను ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ బుక్ను కమిషన్కు అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం. బడిబాట పట్టే పనిలో నిమగ్నమైన పిల్లలు, సమస్యలతో స్వాగతం పలుకుతున్న సర్కారు బడులు. పిల్లల పరిపూర్ణ మానసిక వికాసానికి అంగన్వాడీలో చేర్పించండి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచన. ప్రభుత్వ పథకాలు ప్రతి మహిళకు చేరేలా చూడాలి. అధికారులకు కరీంనగర్ కలెక్టర్ ఆదేశం. దివ్యాంగులు, వృద్ధ మహిళలతో ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయాలని సూచన. సిరిసిల్లలో నిబంధనలకు విరుద్ధంగా శ్రీ చైతన్య స్కూల్లో పుస్తకాలు విక్రయిస్తున్నారని ఏబీవీపీ ఆందోళన. పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు.
ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా యువకుడు ఆత్మహత్య. ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.